ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు కురిపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. G20 సమావేశాలకు సంబంధించి అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తే సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన కేసీఆర్కు లేదన్నారు. రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్కు పట్టదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏం ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ప్రశ్నించారు. కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్రాన్ని బదనం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూపుతున్నటువంటిది ఒక తొండికెత్తుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చేసినటువంటి అప్పుల లెక్కలు కానివ్వండి, కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు కానివ్వండి, వాటిని చూపించకుండా ఎటు దారి మళ్లిస్తున్నారో చెప్పకుండా ఇవాళ ప్రభుత్వమే కాదు, కొత్తగా ఇవాళ కార్పొరేషన్ల పేరు మీద కొత్త కార్పొరేషన్లను సృష్టించి FRBM పరిధి దాటిపోయినప్పటికీ RBI కూడా తెలంగాణకు అప్పులు ఇవ్వడం లేదని చెప్పి ఒక కొత్త పల్లెకినెత్తుకొని ఇవాళ ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తాం. ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు తుమ్మినా దగ్గిన కేంద్రాన్ని బద్నాం చేయడమే పని పెట్టుకొని అజెండాతో పనిచేస్తున్నటువంటి నాయకులు, అప్పులు పుట్టడం లేదని ఏడుస్తున్నటువంటి కేసీఆర్ గారు, అసలు మీకు ఆదాయం ఎలా రాబట్టుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి కించిత్తు ముందు చూపు లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 5 లక్షల కోట్ల అప్పు ఈ కేసీఆర్ ప్రభుత్వం పాపాలు 100కు మించిపోయినాయి. కాబట్టి మరి ప్రజలు విసిగి వేసారిపోయినారు, మార్పు కోరుకుంటున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీకి సమాధి కట్టడం ఖాయమని నిరూపితం కావడం వల్లనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు పేరు మార్పు. మరి చాలా పార్టీలు 1977 చూస్తున్నాం, ప్రాంతీయ పార్టీలు. మేము జాతీయ పార్టీలుగా వారు వర్ధించుకుని అభివర్ధించుకొని వారు దేవగౌడ కానివ్వండి, లేదా టీఎంసీ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, వాళ్ళు పడ్డటువంటి బాధలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 1-2 రాష్ట్రాలకే పరిమితం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారినప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశ్వాసం తీసుకోలేని పార్టీ, వాళ్ళ మనల్ని చూడగలిగిన పార్టీ అదొక బీఆర్ఎస్ గానే మిగిలిపోతుంది. కాబట్టి చాలా ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రాలు వదిలి పక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ రకంగా మహారాష్ట్రలో కొనసాగిన పార్టీలు గుజరాత్ లో ఇవాళ వాటి ఊసే లేదు. అదే రకంగా బీహార్ లో ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ RJD అధికారంలో కొనసాగినటువంటి పార్టీ ఇవాళ జార్ఖండ్ లో దాని ఊసే లేదు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ యాదవ్ పార్టీ, ఆ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పాలించే పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూపుతున్నటువంటిది ఒక తొండికెత్తుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చేసినటువంటి అప్పుల లెక్కలు కానివ్వండి, కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు కానివ్వండి, వాటిని చూపించకుండా ఎటు దారి మళ్లిస్తున్నారో చెప్పకుండా ఇవాళ ప్రభుత్వమే కాదు, కొత్తగా ఇవాళ కార్పొరేషన్ల పేరు మీద కొత్త కార్పొరేషన్లను సృష్టించి FRBM పరిధి దాటిపోయినప్పటికీ RBI కూడా తెలంగాణకు అప్పులు ఇవ్వడం లేదని చెప్పి ఒక కొత్త పల్లెకినెత్తుకొని ఇవాళ ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తాం. ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు తుమ్మినా దగ్గిన కేంద్రాన్ని బద్నాం చేయడమే పని పెట్టుకొని అజెండాతో పనిచేస్తున్నటువంటి నాయకులు, అప్పులు పుట్టడం లేదని ఏడుస్తున్నటువంటి కేసీఆర్ గారు, అసలు మీకు ఆదాయం ఎలా రాబట్టుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి కించిత్తు ముందు చూపు లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి